అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నాం, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతూ ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. ఒక క్వశ్చన్ మార్క్. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది?
మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా. రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్పా రప్పా అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగిలికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమ్ముళ్ళు, రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. హంద్రీ నీవ, గాలేరు నగరి, తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి. సీమ పల్లెల్లో
ఫ్యాంక్షన్ అంతం చేసిన సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు, కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలనా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి. గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే అందరి నీవ 3850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు నాది ఎప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లో 90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి, శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు, మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, నేటి ఆధునిక ఆలయాలు. నీళ్లిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది. నేను ఈరోజు ఒక మాట ఇస్తున్నా. అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇది నేనిచ్చే మాట, సిబిఎన్ మాట అని మరొక్కసారి హామీ ఇస్తున్నా.